వీళ్ళ వైసీపీ నాయకులు, వీళ్ళ పేరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ పార్టీలో? వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ పార్టీలో? వైఎస్ఆర్ గారు ఎక్కడా కనిపించరు. వైఎస్ఆర్ గారు సాక్షి టీవీలో లేరు ఇప్పుడు, వైఎస్ఆర్ గారు సాక్షి పేపర్లో లేరు ఇప్పుడు, వైఎస్ఆర్ గారు ప్రభుత్వ పథకాలలో కరుమరుగైపోతున్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు. ఇది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ పార్టీగా తయారైంది ఇప్పుడు. వీళ్ళు పెద్ద పెద్ద నాయకులట, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, దాన్ని మూసేసి ఇక్కడికి వచ్చాను అని అడుగుతున్నారే. నేను తెలంగాణలో ఏం చేశాను అని అడుగుతున్నా. తెలంగాణ నాకు పుట్టినిల్లు, ఆంధ్ర నాకు పుట్టినిల్లు, తెలంగాణ నాకు మెట్టినిల్లు. ఇంట్లో ఏ భార్యను అడిగినా పుట్టినిల్ల విలువేంటో, మెట్టినింటి విలువేంటో ప్రతి మహిళకు తెలుసు. ఏమక్క మీకు తెలుసు కదా? ప్రతి మహిళకి పుట్టినింటి పట్ల ఒక బాధ్యత ఉంటుంది, మెట్టినింటి పట్ల కూడా ఒక బాధ్యత ఉంటుంది. నా మెట్టినింట్లో తెలంగాణలో ఒక నియంత కేసీఆర్ అనే ఒక నియంత పరిపాలన చేస్తుంటే ఆ నియంతకు వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టింది. అది కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది. మీలాగా యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకోవడం కాదు, నిజంగానే ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీ అని పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. తెలంగాణలో 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఒక నియంతని గద్దె దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టింది. ఆఖరికి గద్దె దించేంత వరకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ అదే పార్టీని కొనసాగించింది. గద్దె దించింది కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే. ఎందుకంటే ఆ రోజు అవసరం పార్టీ పెట్టి కూడా నేను పోటీ చేయకపోతేనే ఒక నియంత అధికారంలోంచి దిగిపోతాడు అని తెలిసి నా స్వార్థాన్ని పక్కన పెట్టి, నేను కష్టపడి చేసిన పాదయాత్రాన్ని, నా త్యాగాన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యబోదు అని ప్రకటించింది. అంటే ఎందుకు చేసిందంటే, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే మేము కనీసం 5, 10, 15 వేలు ఓట్లు చీల్చినా కూడా అవి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్స్తారు, అవి కాంగ్రెస్ పార్టీకి కీడు జరిగితే మళ్ళీ ఒక నియంత కేసీఆర్ ఎన్నికవుతాడు అని, అది జరగకూడదని అంతులేని త్యాగం చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఏ ఒక్కరు పార్టీ పెట్టినోళ్ళు ఎవరు ఈ త్యాగాన్ని ఒప్పుకోరు. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డకు రాజశేఖర రెడ్డి గారు నేర్పించాడు. మనకంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే ప్రజలు గొప్పవాళ్ళు అని రాజశేఖర రెడ్డి గారు నేర్పిస్తే, రాజశేఖర రెడ్డి బిడ్డ అంత త్యాగం కూడా వెనకాడకుండా, ఆలోచించకుండా చేసింది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ఘనత. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ముంచలేదు, దించలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, ఎన్ని యుగాలు కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందో, అన్ని యుగాలు, అన్ని సంవత్సరాలు, అన్ని దశాబ్దాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే ఉంటుంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ పెట్టింది. ఇక్కడేదో పదవులు తీసుకోవడానికి రాలేదు, ఇక్కడ హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోవడానికి రాలేదు. 1.17% ఉన్న కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం రాదు, రాజధాని రాదు. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మోసమే చేసింది. ఆ బీజేపీ పార్టీకి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు గారైనా ఊడిగలు చేశారు, బానిసలయ్యారు. ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళే లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి వచ్చింది. మిమ్మల్ని ఇలాంటి ఎమ్మెల్యేని కాలర్ పట్టుకొని నిలదీయడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ దిగింది. నా పుట్టింట్లో అవసరం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ దిగింది. పదవులు అనుభవించడానికి రాలేదు. ప్రజల తరఫున నిలబడి, ప్రజల తరఫున కొట్లాడి, ప్రజల తరఫున ప్రజల గొంతును వినిపించి ఆఖరికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఇక్కడ నుంచి కథలను ప్రతిజ్ఞ చేసి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. వీళ్ళ మాట్లాడేది
వీళ్ళ మాట్లాడేది ఏం చేతనైంది వీళ్ళకు? 5 సంవత్సరాలు అయింది అధికారం ఇచ్చి. ఏం చేశాడు మీ ఎమ్మెల్యే? ఒక్కసారైనా ఒక్క పదవికైనా ఒక్క పనికైనా మీకోసం ఏమైనా పనికొచ్చాడా? ఏమన్నా దేనికి పనికొచ్చాడు మీ ఎమ్మెల్యే? దేనికి పనికొచ్చాడు మీ ఎమ్మెల్యే? ఒక్కరికైనా పనికొచ్చాడా? ఇక మీ ఎంపీ ఎవరు? ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ఎంపీ. పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడో తయారైపోను, ఉద్యోగాలు కూడా వచ్చును, 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చును. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోతే చేతనైందా ఈ ఎమ్మెల్యేకైనా ఈ ఎంపీకైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజైనా ఉద్యమం చేశారా వీళ్ళు? కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఎప్పుడైనా అడిగారా వీళ్ళు? పార్లమెంట్ కు పంపిస్తే అవినాష్ రెడ్డి అడిగాడా? లేకపోతే మీ ఎమ్మెల్యే అడిగాడా? లేకపోతే ఆ పక్కన జమ్మలమడుగు ఎమ్మెల్యే అడిగారా? ఏ వైసీపీ ఎమ్మెల్యే కొట్లాడాడు? ఏ ముఖ్యమంత్రి కొట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొట్లాడారా? అధికారం ఇస్తే ఏం చేశారు? అధికారం ఇచ్చింది ఎందుకు మీకు? మీరు ఆ రోజు చెప్పిన మాట, నాకు అధికారం ఇవ్వండి, బీజేపీ పార్టీ మెడలు వంచుతాను, వాళ్ళ కాలర్ పట్టుకుని నిలదీస్తాను, ప్రత్యేక హోదాను తెస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు? ఆ మాట మీరు నమ్మలేదు? ఆ మాట పట్టుకుని నేను ఇలాగే మైకు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, మనకు ప్రత్యేక హోదా వస్తుంది అని నేనే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ఆ నిధిలో నుంచి రైతన్న వాడు అసలు తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితే ఉండదు, మద్దతు ధర కల్పిస్తారు అని. అయిందా? చేశారా? ఇలాగే మైకు పట్టుకుని చెప్పిన దాన్ని నేను 4,000 కోట్లతో పంట నష్టపోయినందుకు రైతుల కోసం పక్కన పెడతారు ప్రతి సంవత్సరం అని. ఇచ్చారా ఎప్పుడైనా? పంట నష్టపోతే కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని సబ్సిడీలు ఇచ్చారు? కనీసం డ్రిప్ కోసం కూడా సబ్సిడీలు ఇవ్వలేకుండా పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇలాగే మైకు పట్టుకొని చెప్పాను, అమ్మఒడి పథకం కింద ప్రతి మహిళకు 2 బిడ్డలకు చొప్పున సంవత్సరానికి 15,000 ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అని. ఇస్తున్నాడా? మరి ఒక్క బిడ్డకే ఎందుకు ఇస్తున్నట్టు? అంటే సగానికి సగం బడ్జెట్ కట్టు. అక్కడే తెలిపోయింది కదా మీ ఇంటెన్షన్. ఇలాగే మైకు పట్టుకొని చెప్పా, జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం అవ్వకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లే అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం అన్నది నాకు చాలా అవసరము, నా మేనిఫెస్టోలో పెట్టాను. నాకు మేనిఫెస్టో బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? అయిందా మద్యపాన నిషేధం? ఇప్పుడు ఎక్కడ చూసినా భూమట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. ఇదేనా మద్యపాన నిషేధం అంటే? ఆలోచన చేయండి. వీళ్లకు అధికారం ఇచ్చింది ప్రజల పక్షాన నిలబడతారు. ఈ రోజు కనీసం రాజధాని ఇది అని మాకు చెప్పుకునే హక్కు కూడా, భాగ్యం కూడా లేదు అంటే, కనీసం రాజధాని కూడా సాధించలేదంటే ఇంకా మీకు అధికారం ఎందుకు? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకోటి ఉంది, అందరికీ ఉన్నాయి రాజధానిలు. మనకుందా ఒక రాజధాని? ఇది మన రాజధాని అని చెప్పుకునేటట్టు లేదు. స్పెషల్ స్టేటస్ లేదు, పరిశ్రమలు రాలేదు, పట్టుమని 10 పరిశ్రమలైనా రాలేదు. దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలే రాలేదు. మొత్తం బిడ్డలంతా వలసలైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు మన రాష్ట్రం ఇలాగే కొనసాగితే అసలు యువకులే లేని రాష్ట్రంలా తయారైతుంది మన రాష్ట్రం. ఇదేనా కావాల్సింది మనకు? 10 సంవత్సరాలైంది మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి. ఈ 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది? 10 సంవత్సరాల క్రితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, అలాగే ఉంది. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. దీనికి కారణం ఎవరు? చంద్రబాబు గారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? స్వలాభం కోసం ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. ఏ బీజేపీ పార్టీ? మతతత్వ బీజేపీ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి.